చోటు చేసుకున్నాయి. సెక్రటేరియట్ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు యత్నించాయి. దీంతో విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నేతలు బైఠాయించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఈఓ, లెక్చరర్, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాలతో నడుస్తున్న గురుకులాలు హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని, గురుకులాల సమయాన్ని శాస్త్రీయంగా మార్చాలని, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. రైట్, హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెక్రటేరియట్ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు యత్నించాయి. దీంతో విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు పోలీసులు. విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశాయి విద్యార్థి నేతల సంఘాలు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఈఓ, లెక్చరర్, ప్రిన్సిపల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని, గురుకులాల సమయాలని శాస్త్రీయంగా మార్చాలని, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఇప్పటికైనా విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీంబర్స్మెంట్, స్కాలర్షిప్ ని విడుదల చేయాలి. ఫీజుల దోపిడీ అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వామపక్ష విద్యాసంఘాలుగా, పీడీఎస్ విద్యాసంఘ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఇప్పటికైనా విద్యారంగ సమస్య